ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసును నేను నమ్మెదను, యేసుని నేను చాటెదను, యేసులోనే నిలిచి ఉండేదను. ప్రభు యేసు కొరకే జీవించెదను. యేసు ప్రభు వారు శిష్యులను అడిగారు, శిష్యులారా ఇది చీకటి గడియ, ఇది అంధకారమయం, గొర్రెల కాపరి బంధింపబడును, గొర్రెలు చెదరి పోవును. ఆ గడియ వచ్చేసింది. దుష్టుడు ఆవరించిన గడియ. శరీరము చూస్తే గసగస వణికిపోతోంది. శిష్యులారా, ఆ మాట అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఒక్క గడి అయినా నా కొరకు ప్రార్థన చేయలేరా అంటూ మళ్ళీ ఏమన్నారు? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. చేశారా మరి వీళ్ళు? పరిచర్య మాట తర్వాత కనీసం ప్రార్థన చేశారా అని రాయట్లా. వేసే ఎంత దూరం, పేతులు ఎక్కడ, ఆదర ఎక్కడ, వేసే ఇక అట్లా దూరం దూరం వెళ్ళి మోకరించారు. వాళ్ళు చేస్తున్నారు లేదని ఏసయ్య చూస్తే వారు నిద్రపోతున్నారు అని. అంటే అవసాన దిశలో వాళ్ళు ఏసయ్య కొరకు ప్రార్థన చేయలేకపోయారు. శరీర బడలిక వారి మీద విజయం సాధించి దుష్టుడు వారిని మభ్యపెట్టేశాడు. నిద్రపోతున్నారు. ఆవిడ యేసయ్య వాళ్ళ తిట్టలేదు, కొట్టలేదు, ఏమి అనలేదు. కానీ శ్వాసలారా సరే అనుకుని యేసయ్యే ప్రార్థన చేసుకుంటూ మళ్ళా సీరియస్ అయిపోయాడు. ఎంత ప్రార్థన చేశాడంటే ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపములో కారిపోయి రక్తము బయటకు కనిపించింది. అది ప్రార్థన. మన చర్మం మీద ప్రతి ఎంట్రుకకు బెజ్జం ఉంటుంది. ఆవిరి పీల్చుకుంటానికి అది ఉపయోగపడుతుంది. చల్లని గాలి తగలగానే అమ్మయ్యా అంటాం. లోపల చెడ్డది బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. ఒళ్ళంతా మగాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఎంట్రుకలు. వాటమ్మటే నీరు కారి 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 ఏం కారించేవరకు రక్తము కారి. అంత గొప్ప ప్రార్థన.
సిలువలో కొట్టి 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 రక్తము కార్చే మాట అలా ఉంచి యేసయ్య ప్రార్థనలోనే రక్తము కారునంతగా ప్రార్థన చేశారు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సపోర్ట్ చేసినట్లుగా ఉంది. అక్కడ ఒక ఛాన్స్ ఉంది. అదేంటంటే ఆత్మసిద్ధమే కానీ క్లారిటీ ఉంది. ఆత్మీయముగా యేసయ్య దిగజారిపోలేదు, పారిపోయే ప్రయత్నం చేయలేదు. శరీరం దాని తత్వాన్ని మాత్రం రుజువు చేసుకుంది. ప్రార్థనా శక్తి ద్వారా యేసయ్య బలహీనమైన శరీరం మీద విజయం సాధించాడు. ఇది ప్రార్థనలో ఉండే పటుత్వం. కాబట్టి మీరు ఏదైనా ఒక పూట చేసినా, 2 పూటలు చేసినా, 3 పూటలు చేసినా, 3 రోజులు చేసినా, మాకు తెలిసి ఎస్టగొడ్డలో కానీ 30 రోజులు ప్రార్థన చేశాడు. ఆయన చివరిలో ఆమెను చెప్పేటప్పుడు మామూలు మడకలాగా చెప్పడు. యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి అంటాం మనం. ఆయన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి అంటాడు. అది ఒక హుందాతనం. దయ్యపు శక్తులు పారిపోయాయి. ఆవిడ అలికెళ్ళిపోయింది, ఈ సేవనే చేయలేను. ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు, కోడలు మారిపోయింది. చివరికి తాత మనవాళ్ళు ఇద్దరే మిగిలారు. ఆ పెద్ద ఆయన చనిపోయాడు. ఆ మనవుడు ఇప్పుడు తాడేపల్లి గూడెంలో సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషుల సహకారం నీకు అందనప్పుడు, మనుషుల సహకారం నీవు కోరినప్పుడు దేవదూతలే వచ్చి ఒకవేళ నీకు పరిచర్య చేయవచ్చు. దేవదూతలను ఆదుకుంటాను రావచ్చు, తండ్రి పంపొచ్చు, లేక నువ్వు కోరవచ్చు. భయభక్తులు గల వారి చుట్టూ కూర్చున్నమాట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత అనుంది. బహువచనంలో దేవదూత వారికి కావలి కావచ్చు. అంటే దేవదూత మనకు కావలిగా వచ్చాడు అంటే దేవుడు మనలను విడిచిపెట్టలేదు. దానినే మన యేసు ప్రభువారు చెప్పారు. గెత్సేమనే వనములో పేతురు ఆ వచ్చిన వాడి చెవి నరికినప్పుడు యేసయ్య చెప్పాడు, ఏయ్ నీ కత్తి నీ వరలో ఉంచు, నేను అడిగితే నా తండ్రి నా కోసం పరలోక సైన్యములను పంపిస్తాడు. దీన్ని బట్టి మనం నమ్మాలిగా. మనకు సహాయం చేయటానికి ఏ సైన్యాలు వస్తాయి? పరలోకముల సైన్యాలు వస్తాయి. నేను అడిగితే పరలోకము నుండి సైన్యాలు దిగి వస్తాయి. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవదూతలు వచ్చారు, గెత్సేమనీలో దేవదూతలు సహాయం చేయటానికి వచ్చారు. కానీ నా పక్షముగా ఉండి సిలువలో పొందవలసిన శ్రమలు నాకు అందకుండా చేయటానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని శ్రమలు వచ్చి నిలబడే శక్తిని నాకు ఇవ్వడానికి, ఎన్ని కష్టాలు కలిగిన పోరాటంలో విజయం సాధించే విషయంలో సహాయం చేయటానికి. ఎంత తేడా ఉందో మీరు అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందుచేత మనం నమ్మాలి. ఎవరికి వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు. చేసిన ఎంతసేపు చేస్తారు నీకోసం? దేవదూతలు నీకోసం పరిచర్య చేస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సరిగా అయిపోయింది. యేసయ్య ముందుగానే శిష్యులకు చెప్పినట్లుగా అక్కడ విజయము సాధించి తర్వాత ఆహారం కొంత తీసుకుని ఉండొచ్చు, శరీరం కాస్త శక్తి అయి ఉండొచ్చు. ఎక్కడికి వచ్చారు యేసయ్య? దానికి పరిపూర్ణమైన న్యాయము చేసి ఎక్కడికి వచ్చారో ఇప్పుడు దేవునికి స్తోత్రం. 12వ వచనం, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళారు. యోహాను చెరపట్టబడినని విని గలిలయకు తిరిగి వెళ్ళారు. అక్కడి నుంచో వచ్చాడు ఆయన, అక్కడికే వెళ్ళాడు.
నజరేతు విడిచి జెబూలూను నప్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఇది తిరిగి మళ్ళీ ప్రారంభం ఎలా అయ్యింది అవన్నీ చూసుకొని యేసయ్య మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చారు. ఒక వార్తని విని వచ్చారు యేసయ్య. బాప్తిస్మం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం ఇచ్చిన యోహాను, జాన్ ది బాప్టైజ్ అంటారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను చెరపట్టబడ్డాడు. ఆనాడు ఉన్న మూర్ఖుడైన హెరోదు రాజు యోహాను మొండిగా గట్టిగా ఎవడికి భయపడక బలమైన వర్తమానాలు అందించుచు రాజ్యములను గజ గజ లాడించుచూ ఉండగా ప్రియులారా అది తట్టుకోలేక పాపమును మానలేక ప్రార్థనలో స్థిరపడలేక దేవుల్లో స్థిరపడలేక మమ్ములనే అంతటి వాడవంటరా నువ్వు, మమ్మల్ని విమర్శించే వాడంతటి వాడవా నువ్వు, నీకు అంత దమ్ముందా, మేము ఎవరో తెలుసా, రాజులు తలుచుకుంటే దెబ్బలకు కుదువా అన్నట్లుగా యోహాను మిమ్మల్ని ఏదైనా మేము చేయగలము అని యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో పెట్టేశారు. ఆ వార్త యేసుప్రభు దగ్గరకు వచ్చి మరి యేసుప్రభు మళ్ళా ప్రాంతానికి వెళ్ళాలా మానాలా? పట్టుకున్నారు ఆయన్ని, మరి ఏం చేస్తారో, చంపేస్తారేమో, ఆయన చంపేసి నన్ను కూడా చంపేస్తారేమో అని రావాలి కదా. యేసయ్య పిరికివాడు కాడు. పట్టుకున్నారన్న వార్త విని కూడా దేవుని పని ఆగటానికి వీలు లేదు కాబట్టి ఆయనకు ఏమి జరగబోతుందో యోహానుకు తెలిసినా తెలియకపోయినా యేసయ్యకు ముందే తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, సేవ ఆగకూడదు. చూద్దాం ఎవడు పట్టుకుంటాడు, ఏం చేస్తాడు. అక్కడికి వెళ్ళి యోహాను పట్టు చెరసాలలో వేశాడు. ఆయన మొండిగా ప్రసంగాలు చేశాడు, రాజులు విమర్శించాడు, రాణులు విమర్శించాడు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, చంపేస్తారేమో అని చెప్పుకుంటున్న ఆ ఏరియాకి వెళ్ళాడు. దీంట్లో ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటది? యేసుక్రీస్తుకు స్వరముగా వచ్చిన వాడు, యేసయ్యకే బాప్తిస్మము ఇచ్చినవాడు బంధింపబడితే యోహాన్ని విడిపించడానికి వెళ్ళలేదు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నేనున్నా, నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాలే, ఎవడు నిన్ను బంధించింది, ఆ రూటులో వెళ్ళలేదు యేసయ్య. ప్రవచనముల ప్రకారముగా యోహాను ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేసి బంధింపబడ్డాడు. తర్వాత ఆయన చంపేస్తాడు. పని ఆగకూడదు, వెంటనే ఆ పనిని యేసయ్య పట్టుకొని దాన్ని ముందుకు నడిపించాలి. యేసయ్యని కూడా చంపేస్తారు, అది కూడా తెలుసు యేసయ్య. దీనిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే పరిస్థితుల ప్రభావానికి ఎప్పుడు మనము జడియకూడదు, పరిస్థితుల ప్రభావానికి మనం లోను కాకూడదు అని మొండిగా కూడా ఉండకూడదు. గెత్సేమనీలో యేసయ్యకు ఉపయోగించిన మాటలలో ఒక మాట, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధింపబడును గాక. ఇక నా నుండి పిరికితనానికి చోట ఐ వాంట్ టు డై ఫర్ యూ, నీ కోసం చావటానికైనా రెడీగా ఉన్నాను. అప్పగించాయి. ఐ డోంట్ ఫియర్ టు ఎనీబడీ, ఎవరికి నేను భయపడను. కారణం సావగలను, తిరిగి మళ్ళా బ్రతకగలను. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన మళ్ళీ సేవను ప్రారంభం, అక్కడ ఇంకో ప్రాంతానికి వెళ్ళి
ఇశ్రాయేలీల దేశంలో ఉత్తర భాగం గలిలయ, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక ఊరిలో నివాసం ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలోనే ఉండి అక్కడే అద్భుతమైన సేవ ఆయన చేశారు. నాకు తెలిసి నేను ఇక్కడ 79లో నేను ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు, ఎస్టగో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అమలాపురం ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాం. అప్పుడు పాటలు బాగా పాడుతున్నాము. ఆకివి నుండి ఒక ఆయన లెగ్ హార్మోనియం ప్లే చేసేవాడు, తబలా ప్లే చేసేవాడు. 2 పాపం కడుపు నిండా అన్నం ఉండేది కాదు. ఆమె నర్సు. ఆ నర్సు కూడా వాళ్ళని చాలా ఏడిపించింది. నాకు చెప్పాడు ఆయన తండ్రి, అంటే ఇలా మామ, నా కోడలు మా మాట వినడం లేదయ్యా, ఈడేదో పాదినంట, నేను నిన్ను పోషించాలి, నేను నర్సుని అనే గర్వం ఉంది ఆమెకు. స్వయంగా చెప్పాడు. ఆయన సెకండరీ టీచర్ ఆ రోజుల్లో, అంటే మామగారు మాకు కూడా టీచర్గా వచ్చాడు. సరే, ఆమె ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు. ఈయన పాపం పాటలకు ముందు వంటగది దగ్గరకు వచ్చి పాపం ఆయన తపల కొట్టాలి, హార్మోని తొక్కాలి. వచ్చి అమ్మాయి ఏదన్నా కొంచెం ఆహారం ఇస్తారు అడిగిన రోజుల్లో వంట చేసేవాడు. బాలమ్మ గారు అని మన ఏరియా నుంచి వచ్చింది, పల్లికారుల నుండి. అది ఆవిడ వంట పని. అడిగితే ఊరుకోరు, ఇచ్చేవాళ్ళు లేరు. అమ్మ బాలమ్మ గారు కొంచెం ఏదన్నా చెమట్లు కారిపోయాయి. అలా కష్టపడ్డాం. 5-6 ఏళ్ళు కలిసి పనిచేసాం. నేను కలిసినాక ఆయన కూడా పని పెరిగింది. పాపం బతికిచ్చేవాడు కాదు. మళ్ళీ ఆయన ఆకివీడు వచ్చి ఇక్కడికి వచ్చినా కూడా ఆకివీడు అని పిలిస్తే నేను వెళ్ళి అక్కడ తప్పలా కొడుతున్నాను. అన్నయ్య బాగున్నావా? బాగున్నాను తమ్మి, నీ గురించి వింటున్నాను, బాగా వాడబడుతున్నావట. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఏమీ లేదు, ఇట్లాగే ఇలా కొట్టుకుంటున్నా. సరే, ఆ తర్వాత సేవ ప్రారంభించిన తర్వాత ఆ సంస్థ నాయకుడు అమలాపురం ప్రాంతానికి ఒక దైవ సేవకుడిని పంపించుదాం అన్నారు. నువ్వు వెళ్ళవయ్యా, అమలాపురం ఏరియాకి చక్కగా పాటలు పాడతాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నేను అమలాపురం వెళ్ళను అన్నాడు. ఎందుకు వెళ్ళవు? ఎంత తేడా ఉందో చూడండి. యోహాను చెరపట్టబడ్డాడు అన్న వార్త విని యేసయ్య ఆ ప్రాంతానికి వెడితే, ఇతడు వెళ్ళవయ్యా అని అంటే నీకు కొంచెం కళ ఏదో తెలుసు, కొంచెం కొన్ని ఆత్మలు అంటే నేను వెళ్ళను. వాగ్వాదం జరిగింది. ఎందుకు వెళ్ళవు అంటే అడిగిన సమాధానం ఏంటంటే, అమలాపురం ఏరియాలో దోమలు ఎక్కువ ఉంటాయి, ఆ దోమలు కుడితే బోధకాళ్ళు వస్తాయి, నేను ఆ చావలేను, వాటితో కుట్టించుకోలేను, ఆ బాధ నాకొద్దు, సేవ మానేస్తాను, కానీ దోమల మధ్యలో సేవ చేయటానికి నేను ఇష్టపడను. ఆ దెబ్బతో సంస్థ నాయకుడికి ఆయనకి గొడవ వచ్చి ఆయన సంస్థ నుండే విడిపోయింది కాకుండా చేపరోల్లో బైబిల్ ట్రైనింగ్ పెట్టి ఇదంతా చేస్తూ ఉంటే ఆ పక్కనే పోయేటాడు. పిరికివాడు. యేసయ్యలో ఆ పిరికితనం లేదు. మరి నేను 5-6 సంవత్సరాలు వాళ్ళతో పనిచేశాను. నేను ఐ ఆమ్ రెడీ టు గో ఎనీవేర్, సెండ్ మీ, టెల్ మీ, ఇంగ్లీష్లోనే చెప్పాను. ఐ ఆమ్ రెడీ టు గో ఎనీవేర్, సెండ్ మీ బై యువర్ ఆర్డర్ అన్నా నేను. ఏంటది? మీరు సంస్థ రూల్ ప్రకారంగా మీరు ఎక్కడికి వెళ్ళమంటే మీరు అక్కడికి వెళతారు. దోమలు కొడతాయి, బోధకాళ్ళు వస్తాయి. నో, ఒక 5-6 ఏళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళమండి అక్కడికి కొంచెం మచిలీపట్నం కూడా వాళ్ళ పర్మిషన్తోనే మచిలీపట్నంకి వచ్చినాక బ్రహ్మాండమైన సభలు పెట్టాం. 84 లక్ష్మీపూర్లో పెట్టాం, 85లో వైఎంసీఏలో పెట్టాం, 86లో లేడీస్ క్లబ్లో పెట్టాం, 87లో బైపాస్ రోడ్లో పెట్టాం. కాబట్టి విశ్వాసులైనా సేవకులైనా కష్టాలు కలుగుతున్నాయి, పట్టుకుంటున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అని పిరికితనానికి చోటు ఇవ్వటం
క్రీస్తు నేర్పిన బోధ విధానం అది కాదు. పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. సాధు సుందర్ సింగ్ సిక్కు మతం నుండి యేసు ప్రభువుని నమ్ముకొని కన్న తల్లి ఆయనకి విషయం పెడితే వాంతి అయిపోయింది, వాంతి విషయం వెళ్ళిపోయింది బయటికి, బ్రతికాడు ఆయన, అవ్వపని చచ్చిపోయేవాడు. అక్కడ ఉన్న మిషనరీలకు ఆ విషయం తెలిసి సుందర్ సింగ్ను చారదీసి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు అడిగారు, సుందర్ సింగ్ నీ దేవుడు వాడుకోబోతున్నాడు, మాతో కలిసి పనిచేయి, లెట్ us వాక్ టుగెదర్, కలిసి పనిచేద్దాం అని అంటే సుందర్ సింగ్ గారు అన్నారు, సంఘ కాపరిగా నేను చేయనయ్యా, నా శక్తి కొలది సువార్థికునిగా వెళ్ళిపోతాను అన్నాడు. సంఘ కాపరి అంటే ఒక చోట ఉండి చేసేది, దానికంటే కొంచెం బెటర్ అపోస్తలత్వం, ఒక సంఘంతో పాటు కొన్ని సంఘాలు కట్టేది. ఈ రెండిటికంటే విశాలమైనది ఎవాంజలిజం. ఎప్పుడెక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడు ఏం తింటారో వాళ్ళకే తెలియదు. మనకు తెలిసి ఎవాంజలిజంలో ఎక్కువగా కష్టపడిన వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు. బ్రాహ్మణ కులాన్ని వదిలేసి ఎంఏ బీఈడీ అదంతా వదిలేసి సువార్థికునిగా పనిచేశారు. ఎవరో అన్నారట, గుర్తుగా మీ ఊళ్ళోకి వచ్చిన చర్చి కట్టకపోయారా అని. తిరిగి 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 పెద్ద వయసు అయిన తర్వాత గుంటూరు జిల్లా ఆ ఏరియా అయిన నరసరావుపేట ఏరియా అయింది, చిన్న చర్చి మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ ఉన్న పాస్టర్లకు అప్పచెబితే ఆయనకున్న పేరును బట్టి చాలామంది సహకరించారు, కానీ వచ్చిన డబ్బు ఎక్కువ, కట్టిన చర్చి చాలా చెప్పండి చిన్నది. మూర్తి గారే చెప్పాడు, నన్ను మోసం చేశారయ్యా, చాలా బాధపడ్డాను, పోలే మనకి చిన్న చర్చ ఏది అయ్యింది, ఎవరో సేవ చేసుకుంటారు. ఆయన పత్రిక నడిపించారు. ఆయన చేతి కింద పనిచేసి వాళ్ళలో ఒక ఆయన సంతకం లాగా సంతకం చేసి ఆ రోజుల్లో 40 ఏళ్ల క్రితం 80,000 మింగేశాడు. లాయర్లు పెట్టి మీటింగ్ పెట్టి, ఎరా అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను తప్పు చేశాను, చేయలే, మీ అప్పు తీరుస్తానులే అని చెప్పి లెటర్ రాశాడు. ఆడు తీర్చింది లేదు, ఏమీ లేదు. మూర్తి గారు చచ్చిపోయాడు, మొన్న మధ్యన వాడు కూడా చచ్చిపోయాడు. ఫ్రెండ్స్ సహకారం, దేవుడిని నమ్ముకున్న ఆయన దైవ సేవకుడు ఇంటికి వస్తే, ఆస్తిలో నీకు భాగం ఉండదు, యేసయ్యను వదిలేయి అన్నారు భక్త సింగ్ గారు. ప్రియులారా వినండి, అందుకే అందరూ మహానుభావులు కాలేరు. భక్త సింగ్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా యేసు సేవ నాకు ఊపిరితో సమానమైనది, నా యేసు సేవ నాకు ఊపిరితో సమానం. అంటే ఇదిగో చూడండి, ఇది నేను సేవ లేకుండా బ్రతకలేను, సచ్చిన వాడితో సమానం. సేవ నా ఊపిరి, చనిపోనన్నా చనిపోతాను, కానీ నీ ఆస్తి పాస్తుల కోసం నేను నీ మాట వినలేను, యేసును విడిచిపెట్టలేను అని సవాలు చేశాడు. వాళ్ళక్క వాళ్ళ కుటుంబీకులందరూ వచ్చి యేసు విడిచిపెడితేనే రమ్మంటే, నా ఊపిరితో సమానం, మీ ఆస్తి నాకు అక్కర్లా, నేను యేసు కోసం చనిపోతా. యేసు లేకపోతే చచ్చిన వాడితో. మహానుభావుడు డబ్బులు లేక ప్రైవేటు చెప్పుకొని ఫీజు కట్టాడు, ప్రైవేటు చెప్పుకొని అద్దె కట్టాడు, హోటల్లో పనిచేసి అద్దె కట్టాడు, బుట్టలు తట్టలు పాత కాగితాలు ఏరుకున్న వారి మధ్య తిరిగి ఇంజనీర్ చదువుకుని ఆ రోజుల్లో అక్కడే తిరిగి సేవ చేసి ఆ అమాయకులను ప్రభు దగ్గరకు నడిపించాడు. ఇది సేవ అంటే. మళ్ళా వెనుక నుంచి వస్తే యేసు ఉపవాస ప్రార్థనలో దుష్టుణ్ణి జయించాడు.
రెండవది శరీర కోరికలను జయించాడు. ఇక కొన్ని పాయింట్లు మన్నించాం. దీన్ని కూడా కలిపితే రాజులకు కానీ చక్రవర్తులకు కానీ భయపడలేదు. ఎక్కడైతే సేవకులు పట్టుకుని కొడుతున్నారో, చంపుతున్నారో, తలకాయలు లేపేస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు సేవ చేశాడు. అందుకే సేవకులకు యేసయ్యే మాదిరి. శిష్యులను ఎలా సమకూర్చుకున్నాడో తరువాత భాగాల్లో చూద్దాం. యేసయ్య ఒక పిలుపునిచ్చాడు. ఇప్పుడు ఈ ఎడవుళ్ళు కూడా 4 బైబిల్ తిరిగేసి వచ్చాను. బిల్లి గ్రహం గారు బైబిల్ కూడా చూశాను. మహానుభావుడు బిల్లి గ్రహం గారు ఈ మాట హైలైట్ చేశాడు. అందుకే అంత సేవ చేశాడు. ఏ మాట హైలైట్ చేశాడంటే, ఫాలో మీ, ఐ విల్ గివ్ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరు. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, ఫాలో మీ. అది సేవ. దేవునికి స్తోత్రం. ఇంకేదన్నా కాస్త సేవ ఏమన్నా కదా బతికి ఉన్నది అంటే యేసు ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. నా యొద్ద నేర్చుకోండి, సాత్వికుడను దీన మనసు కలవాడు. ప్రార్థన కావాలా? ప్రభు దగ్గరికే వెళ్ళాలి. తెలియని విషయాలు తెలియనట్లుగా ఉచ్చరించాలా? ఆత్మదేవుడి సహకారం కావాలి. ఎక్కడైతే ఓడిపోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో ప్రతి దానితో పోరాడి విజయం సాధించాలి. క్రిస్టియానిటీ ఈజ్ విక్టోరియస్ లైఫ్, దట్ ఈజ్ నాట్ హిస్టీరియా. విక్టోరియస్ లైఫ్ అంటే విజయవంతమైన జీవితం. హిస్టీరియా అంటే నిద్రమత్తు లాంటి. మనము చీకటి వారము కాము, మనం పగటి వారం. ఈ రీతిగా ఒక సవాల్ తీసుకుంటున్నాము. ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రార్థించే టైంలో ప్రార్థించాలి, ఎదిరించే వాటిని ఎదిరించాలి, గెలిచే వాటిలో గెలవాలి. అవసరమైతే ప్రాణాలు పెట్టే చోటకైనా వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అవసరత సాక్షులము కావటానికైనా రెడీ అవ్వాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ నిరీక్షణ ఛానల్ కార్యక్రమానికి, ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి రావి వెంకట సుపర్ణ గారు, రిటైర్డ్ టీచర్, వైఫ్ ఆఫ్ ఎర్లగడ్డ హేమసుందర్ గారు, జీజం హెడ్ క్వార్టర్ చర్చ్, మచిలీపట్నం. దేవుడు సుపర్ణ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు వీరిని దీవించునుగాక. అందరూ వీరి కోసం ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మరియు ఇది ఇంకెవరైనా సహాయపడాలి అంటే ఆహ్వానిస్తున్నామో ముందుకు రండి. ఈ టీవీ కార్యక్రమాలు వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ మాటలు మేము వింటున్నాము, సంతోషించి ప్రభువుని స్తుతించుచున్నాము. ఈ విషయంలో ప్రభువారు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఈ రీతిగా ముందుకు వచ్చి సహాయపడాలి అని మనము చేస్తున్నాము. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.